సో నెక్స్ట్ మనకి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో 4 కేసెస్ అనేటివి ఉంటాయి. సో ఇక్కడ మనకి ఆ 4 కేసెస్ లో 4 రిలేటెడ్ జనరల్ ఎంట్రీస్ ఉంటాయి. సో ఆ జనరల్ ఎంట్రీస్ గుర్తుపెట్టుకుంటే మనకి ఎక్కడైతే ఆ ఎంట్రీస్ రిపీట్ అవుతాయో సో అక్కడ ఆ జనరల్ ఎంట్రీ రాసేసి అమౌంట్ రాసేస్తే సరిపోతుంది. సో ఈ జనరల్ ఎంట్రీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 కేసెస్ జనరల్ ఎంట్రీస్ నేర్చుకుంటే మనకి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది కంప్లీట్ గా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ కేసు ఏంటిదంటే ఒక వెన్ ద బిల్ ఈజ్ రిటైన్డ్ బై ద డ్రావర్ అప్ టు ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ అని అంటున్నారు. సో ఇక్కడ మనం ఏమనుకున్నాము, ఏ అంటే షాప్ కీపర్, ఒక షాప్ కీపర్ ని తీసుకుందాము, బి నేమో కస్టమర్ లాగా తీసుకుందాము. సో ఈ బి ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళి ఏం చేసినారో ఒక 10 kg గూడ్స్ కొన్నారు. సో కొంటే ఈయన ఏమన్నాడు, డబ్బులు పే చేయమని అడిగితే అతను ఏమన్నాడు, ఇప్పుడు పే చేసుకోలేను 10K కదా, సో నేను మెల్లమెల్లగా పే చేసుకుంటా అని చెప్పి ఇతను ఏం చేసినాడు, ఒక బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది క్రియేట్ చేసినాడు. క్రియేట్ చేసి 10K అని చెప్పి రాసి 1 జనవరికి క్రియేట్ చేసినారు. ఎప్పుడు మెచ్యూరిటీ డేట్ 1 మార్చ్. సో అప్పటి వరకు కట్టమని చెప్పినారు. సో ఈ 1 జనవరికి ఎప్పుడైతే ఆ బిల్ అనేది క్రియేట్ అవ్వబడిందో, క్రియేటెడ్, సో ఎప్పుడు మనకి అది పే చేయాలి, అతను వచ్చి పేయింగ్ డేట్ ఎప్పుడు మనకి 1 మార్చ్. సో ఎప్పుడైతే 1 జనవరికి క్రియేట్ అవ్వబడిందో 1 జనవరి నుంచి 1 మార్చ్ వరకు ఆ బిల్ షాప్ కీపర్ ఎవరికి ఇవ్వకుండా అతని దగ్గరనే పెట్టుకుంటే కస్టమర్ వెళ్ళి లాస్ట్ కి ఎవరికి పే చేయాలి, షాప్ కీపర్ కే పే చేయాలి. సో అది మనకి ఫస్ట్ కేసు. షాప్ కీపర్ ఎవరికి ఇవ్వకుండా అతని దగ్గరనే పెట్టుకుంటాడు ఎప్పటి వరకు, మెచ్యూరిటీ డేట్ అయ్యే వరకు. ఏంటిది, ఆ బిల్. సో ఫస్ట్ కేస్ కి జనరల్ ఎంట్రీస్ ఏంటి, వెన్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ టు బి. సో గూడ్స్ అనేటివి క్రెడిట్ బేసిస్ మీద సేల్ అవుతే నేను క్యాష్ బ్యాంక్ రాదని నా ప్రీవియస్ వీడియోస్ జనరల్ ఎంట్రీస్ లో చెప్పాను. సో డెబిట్ లో మనకి ఏం నేమ్ వస్తుంది, క్రెడిట్ బేసిస్ మీద మనకి గూడ్స్ కొంటే పర్సన్ నేమ్ అనేది వస్తుంది. సో బి కొన్నారు కదా, బి అకౌంట్ టు ఏమైనా ఇక్కడ సేల్స్ అయినాయి, సేల్స్ క్రెడిట్ అవుతాయని చెప్పినా కదా, పర్చేజెస్ డెబిట్ అవుతాయి కాబట్టి సేల్స్ ఏమవుతాయి, క్రెడిట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, డ్రా ఈ సైడ్ ఎంట్రీ ఏమైంది, వెన్ గూడ్స్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ ఏ. సో ఇక్కడ సేల్స్ అయితే ఆపోజిట్ పర్సన్ ఏం చేస్తున్నట్టు, కొంటున్నట్టు కదా. సో పర్చేజ్ ఏమవుతుంది, డెబిట్ అవుతుంది. ఎందుకు పర్చేజ్ డెబిట్ అవుతుంది, ఇది ఎక్స్పెన్స్ కాబట్టి. సేల్స్ ఎందుకు క్రెడిట్ అవుతుంది, ఇది ఇన్కమ్ కాబట్టి. సో ఇక్కడ 2A అని ఎందుకు వచ్చింది, క్యాష్ బ్యాంక్ అని ఎందుకు రాలేదంటే తను గూడ్స్ పర్చేజ్ చేసేటప్పుడు క్యాష్ అన్న బ్యాంక్ అంటే ఏమన్నా చెక్ తో డబ్బులు పేమెంట్ చేసిండా, ఏం చేయలేదు, క్రెడిట్ బేసిస్ మీద కొన్నాడు కాబట్టి ఏ ఎవరి దగ్గర నుంచి కొన్నాడు, షాప్ కీపర్. ఏ అంటే ఏం చెప్పినా షాప్ కీపర్ దగ్గర నుంచి కొన్నాడు. నెక్స్ట్ వెన్ ద బిల్ ఈస్ డ్రాన్ ఆన్ బి. సో ఇక్కడ ఏమైంది, బిల్ అనేది ఎవరి మీద డ్రా అయిందంట, బి మీద. అంటే ఫస్ట్ అతను గూడ్స్ కొన్నాడు, ఒక ప్రాసెస్ లాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇతను సేల్స్ చేస్తున్నాడు, ఇతను అతని దగ్గరకు వచ్చి పర్చేజ్ చేసినాడు. పర్చేజ్ చేసినప్పుడు డబ్బులు ఇచ్చిండా, ఇవ్వలేదు. సో ఇవ్వనప్పుడు ఇతను ఏం చేసినాడు, బిల్ డ్రాన్ అంటే ఏంటిది, బిల్ అనేది తయారు చేసినాడు. సో తయారు చేసినప్పుడు ఎంట్రీ ఏంటిది, బిల్స్ రిసీవబుల్ టు బి అకౌంట్. టు బి అకౌంట్ ఎందుకు వచ్చింది, బి మీద డ్రా చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ ఏంటి నెక్స్ట్, వెన్ బిల్ ఈజ్ యాక్సెప్టెడ్. సో బిల్ అనేది యాక్సెప్ట్ చేయబడిందంట. యాక్సెప్ట్ చేయబడితే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి యాక్సెప్ట్ చేస్తున్నారు, ఏ అకౌంట్. తర్వాత బిల్స్ రిసీవబుల్ ఎందుకు రాలే, బిల్స్ పేయబుల్ ఎందుకు వచ్చిందంటే ఇతను రిసీవ్ చేసుకోవాలి బిల్లుని, ఇతను ఏం చేయాలి, ఆ బిల్లుని పే చేయాలి. సో బిల్స్ రిసీవబుల్ మనకి అసెట్ అవుతే, మనకి ట్రయల్ బ్యాలెన్స్ రూల్ చెప్పేటప్పుడు నేను చెప్పినాను అసెట్స్ అన్ని ఏమవుతాయని చెప్పినాను, ఎక్స్పెన్సెస్, లాసెస్, అసెట్స్ అన్ని డెబిట్ అవుతాయి, ఇన్కమ్స్, గెయిన్స్, లయబిలిటీస్ అన్ని మనకి క్రెడిట్ అవుతాయని నేను చెప్పిన. సో ఎలా అయితే ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇంకా అసెట్స్ ఏవైతే డెబిట్ అవుతున్నాయో అలానే ఇక్కడ మనకి ఇన్కమ్స్, గెయిన్స్, ఇంకా లయబిలిటీస్ అనేవి క్రెడిట్ అవుతాయి. సో బిల్స్ పేబుల్ మనకి లయబిలిటీ కాబట్టి అది ఏమైంది, క్రెడిట్ అయింది ఇక్కడ. నెక్స్ట్ వెన్ బిల్ రిసీవబుల్ ఆనర్డ్ ఆన్ మెచ్యూరిటీ. సో ఏదైతే బిల్ రిసీవబుల్ ఇక్కడ తయారు చేసిండో షాప్ కీపర్, అది మెచ్యూరిటీ డేట్ రోజు ఒకవేళ పే అయిపోతే ఏమవుతుంది, క్యాష్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. సో ఇక్కడ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఎందుకు క్రెడిట్ అయింది, ఎందుకంటే ఇతను బిల్ రిసీవబుల్ అంటే డబ్బులు అనేది తను రిసీవ్ చేసేసుకుని బిల్లుని ఏం చేస్తున్నాడు, ఇక్కడ క్యాన్సిల్ చేసేస్తున్నాడు. ఇంకా అది రిసీవ్ చేసుకునేది లేదు కదా ఇంకా. సో ఆపోజిట్ సైడ్ రాయాలి. నెక్స్ట్ వెన్ బిల్ పేయబుల్ ఆనర్డ్ ఆన్ మెచ్యూరిటీ. సో ఒకవేళ బిల్స్ పేయబుల్ ఏమైతుంది, ఆనర్ అయిపోతే అంటే ఈయన వెళ్ళి ఆ డేట్ రోజే 1 మార్చ్ రోజే వెళ్ళి కట్టేసినాడు ఎవరికి, షాప్ కీపర్ కి. సో అలా కట్టేస్తే ఏమవుతుందంట, మనకి ఏదైతే బిల్స్ పేబుల్ ఉందో అది క్యాన్సిల్ అయిపోతుంది. సో అది ఏమవుతుంది, డెబిట్ అవుతుంది. ఒకవేళ కట్టేది ఉంటే క్రెడిట్ అవుతుంది. కట్టేసినాడు కాబట్టి అది డెబిట్ అయ్యి ఎలా కట్టినాడు, క్యాష్ రూపంలో కట్టినాడు అంట. సో ఇక్కడ 2 క్యాష్ అనేది వస్తుంది. సో ఇది మనకి ఫస్ట్ కేస్. సో ఇది సెకండ్ కేస్. సో సెకండ్ కేస్ కి 2 జనరల్ ఎంట్రీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ కేసు ఏంటిదంటే వెన్ ద బిల్ ఈస్ డిస్కౌంటింగ్ విత్ ద బ్యాంక్. సో ఇప్పుడు మళ్ళీ మనం ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. A, B, C. సో ఏ ఎవరు మనకి షాప్ కీపర్, బి ఎవరు మనకి కస్టమర్.
సో ఇప్పుడు దాకా సీఎం అనుకున్నాం బ్యాంక్ ఆర్ అదర్ పర్సన్. సో సెకండ్ కేసులో మాత్రం వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ మెన్షన్ చేసినారు డిస్కౌంటింగ్ విత్ ద బ్యాంక్ అని. సో బ్యాంక్. ఇప్పుడు ఇక్కడ మనం సేమ్ డేట్స్ తీసుకుందాం. 1 జనవరి టు 1 మార్చ్ వరకు ఉంది బిల్. సో బిల్ క్రియేట్ చేయబడింది ఎంతది 10K. సో ఇప్పుడు ఎవరైతే షాప్ కీపర్ ఉన్నాడో అతను ఏం చేసినాడు బిల్ అనేది క్రియేట్ చేసినాడు. 1 జనవరి క్రియేట్ చేసినాడు, 1 మార్చ్ కి పే చేయాలని చెప్పి బీకి చెప్పినారు. బట్ ఏమైందంటే తనకి 20th జనవరికి ఎవరైతే షాప్ కీపర్ ఉండో అతనికి డబ్బులు అనేది చాలా నెసెసిటీ ఉంది. సో బీని అడిగినాడు పే చేసిస్తావా అంటే లేదు ఇప్పుడు నా దగ్గర లేవు అని చెప్తే అతను ఏం చేసినాడు షాప్ కీపర్ వెళ్ళి ఈ బిల్లుని తీసుకుని వెళ్ళి సి ఎవరు బ్యాంక్ లో వెళ్ళి డిస్కౌంట్ చేసుకుంటాడు. సో అలా డిస్కౌంట్ చేసినప్పుడు చార్జెస్ కింద కొన్ని డబ్బులు కట్ అయ్యే వస్తాయి. ఇప్పుడు 10K ఉంటే 10K కంప్లీట్ గా ఇవ్వరు. సో 9K అలా ఇస్తారు. కొన్ని చార్జెస్ లాగా కట్ చేసుకుంటారు వాళ్ళు. సో ఇప్పుడు ఏదైతే 10K ఉన్నాయో అవి ఈయన దగ్గరికి వెళ్ళి ఆ బిల్ పెట్టేస్తారు బ్యాంక్ లో. ఆ బిల్ పెట్టి ఏమంటారు ఈ బిల్ ఎప్పుడైతే బి వచ్చి మీ దగ్గర పే చేస్తారో అప్పుడు డబ్బులు తీసుకోండి, నాకు డబ్బులు ఇచ్చేయండి అని చెప్పి ఆ బిల్ వాళ్ళ దగ్గర పెట్టేసి ఈ బ్యాంక్ ఏం చేస్తారు వీళ్ళకి కొన్ని చార్జెస్ కట్ చేసేసి ఏకి కొన్ని డబ్బులు ఇచ్చేస్తారు. ఇచ్చేయగానే ఇంకా ఏ పాత్ర ఇక్కడతో అయిపోతుంది. డబ్బులు తీసేసుకున్నాడు కదా. తర్వాత ఎప్పుడైతే మెచ్యూరిటీ డేట్ 1 మార్చ్ ఉందో అప్పుడు బి వెళ్ళి ఏం చేస్తాడు బ్యాంక్ కి పే చేస్తాడు అమౌంట్. బ్యాంక్ కి పే చేసేసి తర్వాత ఏం చేస్తాడు ఆ బిల్లుని క్యాన్సిల్ చేయించుకుంటాడు. సో అది మనకి సెకండ్ కేసు. సో అలాంటి టైంలో ఏమవుతుందంట ఇన్ ది బుక్స్ ఆఫ్ డ్రాయర్ వెన్ ద బిల్ ఇస్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్. ఒకవేళ బిల్ అనేది డిస్కౌంట్ అవుతాయి. ఫస్ట్ ఏమవుతుంది సేల్ అవుతుంది, మళ్ళీ పర్చేజ్ అవుతుంది, మళ్ళీ బిల్ అనేది క్రియేట్ అవ్వబడుతుంది, మళ్ళీ ఏమవుతుంది ఇతను ఏదైతే బిల్స్ పేబుల్ ఉంటుందో ఆ ఎంట్రీ వస్తుంది. వచ్చిన తర్వాత థర్డ్ ఎంట్రీ రాదు. ఇప్పుడు ఫస్ట్ కేసులో ఏదైతే 2 ఎంట్రీస్ ఉన్నాయో స్టార్టింగ్ లో అవి ఇక్కడ సేమ్. బట్ అక్కడ థర్డ్ ఎంట్రీ ఏంటిది అప్పుడే పే చేసేసినాడు మెచ్యూరిటీ డేట్ రోజు. బట్ ఇక్కడ థర్డ్ ఎంట్రీ ఏంటిది డిస్కౌంట్ అవ్వబడింది బిల్. ఎవరు డిస్కౌంట్ చేసినారు షాప్ కీపర్ వెళ్ళి సి అంటే ఏ దగ్గర ఏ వెళ్ళి సి దగ్గర వెళ్ళి డిస్కౌంట్ చేసుకున్నాడు. సో ఏమని వస్తుంది ఎంట్రీ వెన్ ద బిల్ ఈస్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్. సో ఏమొస్తుంది బ్యాంక్ అకౌంట్ డిస్కౌంట్ అకౌంట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఇప్పుడు 10K ఉంటే అతనికి 9,500 వస్తాయి. ఎందుకు అట్లా వస్తాయి 500 అతను డిస్కౌంట్ కట్ అవుతుంది. ఎందుకు కట్ అవుతుంది బ్యాంక్ అనేది చార్జెస్ ఇస్తుంది కాబట్టి. నెక్స్ట్ డ్రాయి బుక్ లో ఏమన్నా ఎంట్రీ వస్తుందా డ్రాయర్ ఎవరు ఏ డ్రాయి ఎవరు బి. సో ఏ వెళ్ళి సి దగ్గర డిస్కౌంట్ చేసుకుంటుంటే అసలు బి ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా ఏముండదు. బి రెస్పాన్సిబిలిటీ ఏంటిది జస్ట్ మెచ్యూరిటీ డేట్ రోజు వెళ్ళి ఎవరి దగ్గర ఉందో బిల్లు వాళ్ళకి పే చేయడమే అతని రెస్పాన్సిబిలిటీ. ఏ వెళ్ళి ఎవరికి ఇస్తున్నాడో అవన్నీ ఏం చేస్తున్నాడో అవన్నీ తనకి సంబంధం లేదు. సో ఎంట్రీ అనేది రాదు. నెక్స్ట్ when bills receivable discounted honored on maturity. సో ఏదైతే బిల్ ఏ సికి ఇచ్చేసినాడో అది బి వెళ్ళి సికి పే చేసేటప్పుడు ఏదేమన్నా ఎంట్రీ వస్తుందా ఎందుకంటే అతను డబ్బులు తీసేసుకుంటే ఇంకా అతని దగ్గర బిల్లే లేదు. సో అతను ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. సో ఇక్కడ ఏం ఎంట్రీ రాదు. ఇక్కడ ఎంట్రీ వస్తుంది ఎందుకంటే బిల్ మెచ్యూరిటీ రోజు వెళ్ళి పే చేస్తున్నాడు. ఎవరు పే చేస్తున్నారు బి వెళ్ళి సికి పే చేస్తున్నాడు. సో సికి పే చేస్తున్నప్పుడు ఏ రెస్పాన్సిబిలిటీ ఏం లేదు కదా మధ్యలో రావాల్సిన అవసరం లేదు కదా. సో బిఎల్ఈ సికి పే చేస్తున్నప్పుడు ఇతని దగ్గర ఎంట్రీ రాదు. ఇతని దగ్గర బిల్స్ పేయబుల్ టు బ్యాంక్ అకౌంట్. సో పే చేస్తున్నాడు కాబట్టి బిల్స్ పేయబుల్ అనేది డెబిట్ అయింది. ఎలా పే చేస్తున్నాడు చెక్ రూపంలో పే చేస్తుండొచ్చు లేదంటే క్యాష్ రూపంలో. సో అక్కడ 2 క్యాష్ ఆర్ 2 బ్యాంక్ అని వస్తుంది. సో ఇది మనకి సెకండ్ కేస్. నెక్స్ట్ ఇది థర్డ్ కేస్ వెన్ ద బిల్స్ రిసీవబుల్ ఈజ్ ఎండార్స్డ్ టు ది క్రెడిటార్ ఆర్ ఎండార్సీ. సో ఎప్పుడైతే బిల్స్ రిసీవబుల్ బ్యాంక్ కి కాకుండా థర్డ్ పర్సన్ కి ఇస్తే సో అలాంటి పర్సన్ కి ఇస్తే ఏమవుతుందంట బిల్స్ రిసీవబుల్ ఎండార్స్డ్ టు ది క్రెడిటార్ ఆర్ ఎండార్సీ. సో ఇచ్చేస్తే ఏమవుతుంది ఫర్ సపోజ్ ఏ ఉన్నారు బి ఉన్నారు సి ఉన్నారు. సో ఏ ఎవరు మనకి ఇక్కడ షాప్ కీపర్ బి ఎవరు కస్టమర్. సో ఇతనికి నార్మల్ యాజ్ యూజువల్ గా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ప్రిపేర్ చేసినారు 10K ప్రిపేర్ చేసినారు. 1 Jan అన్నారు. 1 March కి మనకి ఏదైతే మెచ్యూరిటీ డేట్ ఉందో అంటే పే చేయాల్సిన డేట్ ఉందో అది. తర్వాత ఏమైంది ఈ ఏ ఎవరైతే ఉన్నారో అతను సికి ఉద్దరు ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎలా అయితే బి వచ్చి ఏ దగ్గర గూడ్స్ కొన్నారో అలా ఏ వెళ్ళి సి దగ్గర గూడ్స్ కొన్నది. సో కొన్నందుకు ఇప్పుడు ఈ సి దీనికి ప్రెషర్ చేస్తుంది. నువ్వు వచ్చి డబ్బులు కట్టు అంటే నేను డబ్బులు కట్టుకోలేను. సో నా దగ్గర ఒక బిల్ ఉంది అది నీకు ఇచ్చేస్తున్నాను. సో నా అప్పు ఇంకా క్లియర్ చేసి అని చెప్పి ఏం చేస్తుంది సికి ఆ బిల్ అనేది ఇచ్చేస్తుంది. ఇచ్చేయగానే ఇతని అప్పు ఏమైతుంది సి దగ్గర క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బి వెళ్ళి ఎవరికి పే చేయాలి ఎవరైతే ఏకి అప్పిచ్చిన పర్సన్ ఉంటాడో ఎవరు సి. సో అతనికి వెళ్ళి పే చేయాలి ఎవరు మన కస్టమర్ ఎవరైతే ఉందో అతను. సో ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఫస్ట్ ఈ స్టోరీ అంతా వదిలేయండి. సో ఫస్ట్ స్టార్టింగ్ ఏమైందంటే ఏ సి ఉన్నారు. సో ఏ సి ఉన్నారు ఏ వెళ్ళి ఏం చేసింది గూడ్స్ కొన్నది. గూడ్స్ ఎంతవి 10K ఎవరి దగ్గర కొన్నది సి దగ్గర కొన్నది. అప్పుడు ఏ ఏం చేసింది డబ్బులు ఇవ్వలేదు సి దగ్గర. ఎలా కొన్నది క్రెడిట్ బేసిస్ మీదనే కొన్నది. సో ఇప్పుడు ఏమైనట్టు ఏ సికి ఉద్దరు ఉన్నట్టు ఎంత 10K. సో ఇప్పుడు ఏమైతుంది
10K ఉద్దరు ఉంది. ఇప్పుడు బి వచ్చింది, అప్పుడే బి వెళ్ళి ఏ షాప్ లో 10K గూడ్స్ కొన్నది, కానీ డబ్బులు ఇవ్వలేదు. ఏం చేసింది, బిల్ అనేది క్రియేట్ చేసింది. అప్పుడు ఏమవుతుంది, ఎవరైతే మన సి ఉన్నారో వాళ్ళకి ఈ ఏం చేస్తుంది అంటే ఈ బి బిల్ ని ఇచ్చేస్తుంది. లైక్ ఇక్కడ చెప్పినట్టు ఆ బి బిల్ ని ఇచ్చేసినప్పుడు ఈ ఏదైతే 10K మనకి ఏ ఇచ్చేది ఉందో ఆ సి అనేది ఏం చేస్తుంది, ఏ దగ్గర నుంచి క్యాన్సిల్ చేసేస్తుంది. ఇప్పుడు సి ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి, బి దగ్గర నుంచి తీసుకోవాలి. ఎందుకంటే ఏ అనేది బిల్ ఇచ్చేసింది కదా, సో ఇంకా ఏకి సికి అయిపోయింది, వాళ్ళిద్దరు ఏమి ఇంకా ఉద్దరు లేరు ఒకరికొకరు. సో బి అనేది వెళ్ళి సికి పే చేసేసేయాలి. పే చేస్తే అప్పుడు బి బిల్ అనేది క్యాన్సిల్ అవుతుంది అక్కడ, ఇంకా సి కూడా క్రెడిట్ అవుతుంది. ఏం క్రెడిట్ అవుతుంది, ఏ ఇచ్చే డబ్బుల్ని అది తీసుకుంటది అక్కడ నుంచి. సో అలా వచ్చినప్పుడు ఎంట్రీస్ ఏమొస్తాయి అంటే ఫస్ట్ సేల్ ఎంట్రీ, పర్చేజ్ ఎంట్రీ, డ్రాయర్ దగ్గర, తర్వాత ఏదైతే బిల్ క్రియేట్ అవ్వబడుతుంది డ్రావర్ క్రియేట్ చేస్తాడు. మళ్ళీ ఇతనేమో బిల్ పేయబుల్ ఎంట్రీ వస్తుంది అక్కడ ఫస్ట్ కేసులో చూసినట్టు. తర్వాత థర్డ్ ఎంట్రీ చేంజ్ అవుతుంది, ఎందుకంటే అక్కడనేమో ఫస్ట్ కేసులో థర్డ్ ఎంట్రీలో ఏముంది, పే చేసేసినాడు అంటే మెచ్యూరిటీ డేట్ రోజు పే చేసినాడు ఎవరికి, డ్రావర్ కి. మళ్ళీ సెకండ్ కేసులో ఏమైంది, మెచ్యూరిటీ డేట్ రోజు ఏమైతుంది, వెళ్ళి బ్యాంక్ కి పే చేస్తారు. నెక్స్ట్ ఈ కేసులో ఏమవుతుంది, ఎప్పుడైతే డ్రావర్ బిల్ అనేది క్రియేట్ చేసిండో నెక్స్ట్ ఏం చేసినాడు, వెళ్ళి అతను ఎవరైతే క్రెడిటార్ ఉన్నారో, సో ఎవరైతే అతను వెళ్ళి డబ్బులు ఇచ్చేది ఉందో అతని కన్నా లేదంటే వేరే పర్సన్ దగ్గరికి ఇచ్చేస్తారు. సో అట్లా పర్సన్ కి ఇచ్చేసినప్పుడు ఎండార్సీ అని కూడా అనొచ్చు వాళ్ళని. సో అలా ఇచ్చేసినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, ఎండార్సీ అకౌంట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఇక్కడ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఎందుకు క్రెడిట్ అవ్వబడింది అంటే తను బిల్ తయారు చేసేటప్పుడు బిల్స్ రిసీవబుల్ అనేది డెబిట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది, బిల్ అనేది అతనికి ఇచ్చేస్తున్నాడు కాబట్టి తనకి ఏమైంది, క్రెడిట్ అయింది. ఎవరు డెబిట్ అయినారు, ఇక్కడ ఎండార్సీ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ పర్సన్ అనే పర్సన్ ఏమైనా ఇక్కడ డెబిట్ అయినారు. ఇక్కడ డ్రాయికి ఏమైనా సంబంధం ఉందా, ఇతను వెళ్ళి క్రెడిటార్ కి ఇచ్చినా బ్యాంక్ కి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా ఇతనికి అసలు సంబంధం ఉండదు. ఇతని సంబంధం ఏంటిది, వెళ్ళి మెచ్యూరిటీ డేట్ రోజు జస్ట్ పే చేయడం. సో ఇతనికి ఎక్కడెక్కడ 3 ఎంట్రీస్ వస్తాయి, ఫస్ట్ ఇతను పర్చేజ్ చేసిన ఎంట్రీ వస్తుంది, బిల్స్ పేబుల్ సెకండ్ ఎంట్రీ వస్తుంది, ఇంకెప్పుడైతే మెచ్యూరిటీ డేట్ రోజు పే చేస్తాడో ఆ ఎంట్రీ మాత్రమే వస్తాయి డ్రాయి దగ్గర. సో ఇతని దగ్గర ఏమేమి వస్తాయి, ఫస్ట్ మెచ్యూరిటీ డేట్ రోజు ఒకవేళ వచ్చి డ్రాయి కట్టేస్తే ఆ ఎంట్రీ వస్తుంది, లేదు బ్యాంక్ తో డిస్కౌంట్ చేసుకుంటే ఆ ఎంట్రీ వస్తుంది, లేదు ఎండార్సీకి ఇచ్చేస్తే ఆ ఎంట్రీ వస్తుంది. ఇతను పే చేసేటప్పుడు మళ్ళీ ఇతని దగ్గర రావు ఎంట్రీస్, ఏ కేసెస్ లో, సెకండ్ కేసులో ఇంకా థర్డ్ కేసులో. ఎందుకు, సెకండ్ కేసులో బ్యాంక్ కి ఇస్తున్నాడు, థర్డ్ కేసులోనేమో ఎండార్సీకి ఇస్తున్నాడు. సో ఇతను వాళ్ళకి పే చేస్తాడు కానీ ఇతనికి పే చేయడు కదా, బట్ ఫస్ట్ కేసులో ఇతనికే పే చేస్తారు కాబట్టి మెచ్యూరిటీ డేట్ రోజు పే చేసే అమౌంట్ ది ఎంట్రీ ఇతని దగ్గర వస్తుంది. సో ఇక్కడ వెన్ బిల్ ఆనర్డ్, సో బిల్స్ రిసీవబుల్ ఏదైతే ఆనర్ ఉందో అది ఇక్కడ వస్తుందా ఎంట్రీ, రాదు. ఎందుకంటే ఎండార్సీ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఉంది కదా బిల్, ఇతనికి సంబంధం లేదు ఇంకా ఏకి, ఎందుకంటే ఏ అప్పు తీరిపోయింది, ఇంకా సికి ఇచ్చేసిండు కదా ఇతను బిల్. సో ఇప్పుడు బి ఒకవేళ బిల్ పే చేస్తే ఎవరి అకౌంట్ వాళ్ళు ఎంట్రీ రాసుకుంటారు, సి రాసుకుంటారు, ఏ రాసుకోరు. సో వెన్ బిల్స్ రిసీవబుల్ ఎండార్స్డ్ బై ది డ్రావర్ ఈజ్ ఆనర్డ్ బై ది డ్రాయ్. సో ఎప్పుడైతే బిల్స్ రిసీవబుల్ డ్రావర్ క్రియేట్ చేసిండో ఆ బిల్ వెళ్ళి మన బి వెళ్ళి పే చేస్తున్నారో, మన బి ఎవరు కస్టమర్ వెళ్ళి పే చేస్తారో అప్పుడు ఏం ఎంట్రీ వస్తుంది, బిల్స్ పేబుల్ టు బ్యాంక్. ఎప్పుడైతే మనకి బిల్స్ రిసీవబుల్ ఉందో అది పర్సన్ పే చేసేటప్పుడు ఎప్పుడన్నా ఇదే ఎంట్రీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫోర్త్ కేస్ ఏంటిది మనకి, వెన్ ద బిల్ సెంట్ టు ద బ్యాంక్ ఫర్ కలెక్షన్. సో ఏదైతే బిల్ ఉందో అది కొన్నిసార్లు ఏమవుతుంది అంటే చెక్ రూపంలో లేదంటే ఏదైనా బిల్ ఉందో అది ఏం చేస్తారంటే కొంతమంది షాప్ కీపర్స్ బ్యాంక్ కి పంపిస్తారు కలెక్షన్ కోసం. సో అలా పంపించినప్పుడు జస్ట్ బ్యాంక్ కి కలెక్షన్ పంపిస్తున్నారు, బ్యాంక్ కి ఇచ్చేస్తలేరు, మీరే పెట్టుకోండి అతను వచ్చి మీకు కడతారని, జస్ట్ కలెక్షన్స్ కి పంపిస్తున్నారు. పంపించిన తర్వాత మళ్ళీ ఆ బిల్ అనేది ఎవరి దగ్గరకు వచ్చేస్తుంది, షాప్ కీపర్ దగ్గరకు వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సేల్స్ ఎంట్రీ వస్తుంది, ఇక్కడ పర్చేజ్ ఎంట్రీ వస్తుంది, మళ్ళీ ఇక్కడ బిల్స్ ఎవరైతే బిల్ మేక్ చేస్తున్నాడు కాబట్టి ఆ ఎంట్రీ వస్తుంది, మళ్ళీ ఇక్కడ బిల్ యాక్సెప్ట్ చేస్తూ ఒక ఎంట్రీ వస్తుంది, మళ్ళీ థర్డ్ ఎంట్రీ ఏమవుతుంది, బిల్ ఏం చేస్తున్నారు ఇక్కడ సెండింగ్ టు ది బ్యాంక్ ఫర్ కలెక్షన్, బిల్ సెండ్ ఫర్ కలెక్షన్ అకౌంట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అని వస్తుంది. ఇతను బిల్ బ్యాంక్ కి కలెక్షన్ కి పంపిస్తే తనకి ఏమైనా సంబంధం ఉంటుందా, అంటే నేను కూడా వస్తాను ఎంబడి కలెక్షన్ కి, లేదంటే నేను హెల్ప్ చేస్తా అట్లా ఏమైనా అంటాడా, లేదు. ఇతని రెస్పాన్సిబిలిటీ ఏంది, బిల్ ఎప్పుడైతే మెచ్యూరిటీ డేట్ రోజు వస్తుందో ఆ రోజు పే చేయడమే. సో ఇక్కడ ఏమవుతుంది, ఎంట్రీ రాదు. బట్ మీకు డౌట్ రావచ్చు, బిల్ ఆనర్ అయినప్పుడు ఎందుకు ఇతని దగ్గర ఎంట్రీ వచ్చిందని బ్యాంక్ కి పంపిస్తే, బ్యాంక్ కి జస్ట్ కలెక్షన్ కి మాత్రమే పంపిస్తున్నాడు, బ్యాంక్ మీ దగ్గరనే పెట్టుకోండి అని అంటలేడు, బ్యాంక్ దగ్గర నుంచి ఏం డబ్బులు అట్లా ఏం తీసుకోవట్లేదు, జస్ట్ కలెక్షన్ కి పంపిస్తున్నాడు. తర్వాత బిల్ మళ్ళీ డ్రావర్ దగ్గరికి వచ్చేస్తుంది యాజ్ యూజువల్. వచ్చేసిన తర్వాత ఏమవుతుంది, బ్యాంక్ టు బిల్ సెండ్ ఫర్ కలెక్షన్. ఇక్కడ మీరు అనుకోవచ్చు బిల్స్ రిసీవబుల్ అని రావాలి కదా అని, సో ఇక్కడ బిల్ కలెక్షన్ కి సెండ్ అయ్యి రిటర్న్ వచ్చింది కాబట్టి సో ఎప్పుడైతే అది పే అవుతుందో అప్పుడు బిల్స్ రిసీవబుల్ అని రాయొద్దు, బిల్ సెండ్ ఫర్ కలెక్షన్ అని రాయాలి.
నెక్స్ట్ ఇతను పే చేసేటప్పుడు సేమ్ ఎంట్రీ కదా, బిల్స్ పేబుల్ టు బ్యాంక్ అకౌంట్. సో ఇవి ఎంట్రీస్ మనకి. సో ఇప్పుడు నేను ఈ 4 కేసెస్ సింపుల్ గా ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ కేసులో ఏమవుతుందంటే ఎవరైతే డ్రావర్ ఉన్నారో ABC, ఇది షాప్ కీపర్, ఇది ఎవరో కస్టమర్. ఫస్ట్ కేసులో ఓన్లీ 2 పీపుల్ ఉంటారు. సో బిల్ అనేది క్రియేట్ అవ్వబడింది 10Kది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ 1st Jan 1st March. సో క్రియేట్ అవ్వబడింది. ఈ 1st Jan కి క్రియేట్ చేసినాడు. 1st March వరకు షాప్ కీపర్ అతని దగ్గరనే పెట్టుకున్నాడు. తర్వాత బి వెళ్ళి లాస్ట్ 1st March కి వెళ్ళి షాప్ కీపర్ కి పే చేసినాడు. అది మనకి ఫస్ట్ కేస్. నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటిదంటే ఈ బిల్ ఏదైతే ఉందో ఈ బిల్ ఎవరు AB, ఇక్కడ C అనే పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటది. C అంటే ఎవరు మనకి బ్యాంక్. సో ఈ సెకండ్ కేసులో ఏం చేస్తారంటే ఏకి అర్జెంట్ అమౌంట్ అవసరం ఉండి 1st March వరకు ఆగలేక వెళ్లి బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకుని కొంచెం డిస్కౌంట్ చార్జెస్ కట్ అయిన తర్వాత 9K అంత అమౌంట్ మనకి ఏకి వచ్చేస్తాయి. తర్వాత ఈ B ఏం చేయాలి, వెళ్ళి ఎవరికి పే చేయాలి, C కి పే చేయాలి. సో పేమెంట్ టైంలో ఏ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటది. నెక్స్ట్ థర్డ్ కేసులో ABC. సో ఇక్కడ C ఎవరు, ఎండార్సీ అంటే ఎవరు మనకి ఏకి ఉద్దరించిన వాళ్ళు. సో వాళ్ళకి అప్పుడప్పుడు ఏం చేస్తుంది అంటే బిల్ తీసేసుకొని నా ఏదైతే ఉద్దరుందో దాన్ని మాఫ్ చేసేయండి అని చెప్పేస్తుంది. సో చెప్పేగానే ఇక్కడ ఏ ఇన్వాల్వ్మెంట్ ఇంక వెళ్ళిపోతుంది. ఎందుకు బిల్ అనేది మనకి ఎవరి దగ్గర ఉంది, C దగ్గర ఉంది కాబట్టి. సో BL ఎవరికి పే చేయాలి, లాస్ట్ కి C కి పే చేయాలి. సో ఇక్కడ ఏదేమైనా సంబంధం ఉందా, లేదు. సో ఇక్కడ ఎవరికి పే చేయాలి, C కి పే చేయాలి, ఇక్కడ ఎవరికి పే చేయాలి, C కి పే చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ కేసులో AB. సో AB ఉన్నారు, బట్ ఏం చేస్తుందంటే బిల్లుని కలెక్షన్ కి పంపిస్తుంది. ఎక్కడికి, బ్యాంక్ కి. బట్ బ్యాంక్ లోనే పెట్టేయట్లేదు. సో మెచ్యూరిటీ డేట్ ఉన్నప్పుడు ఏం చేస్తాడు, వచ్చి B వచ్చి ఏకే పే చేస్తాడు. సో ఇక్కడ ఈ 4 కేసెస్ ఇలా చూసుకుంటే మనము ఇక్కడ ఏకే పే చేస్తున్నాడు, ఇక్కడ చేయట్లే, ఇక్కడ ఏకే పే చేస్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఎవరికి పే చేస్తున్నాడు, C కి పే చేస్తున్నాడు, ఇక్కడ C కి పే చేస్తున్నారు. సో ఎప్పుడైతే పేమెంట్ లాస్ట్ కి ఎంట్రీ ఉంటుందో అక్కడ ఏలో ఎంట్రీ ఇక్కడ వస్తుంది. ఎందుకంటే B వచ్చి ఏకే చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ రాదు, ఎందుకంటే C కి చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ రాదు, C కి చేస్తున్నారు కాబట్టి ఏలో ఎంట్రీ. నెక్స్ట్ ఇక్కడ వస్తుంది, ఏలో ఎంట్రీ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బిలో ఎంట్రీ వస్తుంది, బిల్స్ పేబుల్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు. ఇక్కడ వస్తుందా, బి దగ్గర ఎంట్రీ రాదు, ఎందుకంటే బ్యాంక్ కి పంపిస్తున్నాడు కాబట్టి ఇతనికి ఏం సంబంధం ఉండదు, ఎంట్రీ రాదు. నెక్స్ట్ సి కి బిల్ ఇచ్చేస్తున్నప్పుడు ఏ వస్తుందా, ఎంట్రీ రాదు. ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ఆ ఎంట్రీ రాదు, ఎందుకంటే ఎవరికి ఇస్తలేదు, డైరెక్ట్ వచ్చి ఇతనికే పే చేస్తున్నారు కాబట్టి. సేల్స్ ఎంట్రీ, పర్చేజ్ ఎంట్రీ, బిల్స్ రిసీవబుల్ ఎంట్రీ, బిల్స్ పేబుల్ ఎంట్రీ. లాస్ట్ కి ఏం ఎంట్రీ వస్తుంది, ఇతనేమో ఏదైతే బిల్స్ రిసీవబుల్ ఉందో అది ఆనర్డ్ అయిపోతుంది. ఇక్కడేమో బిల్స్ పేబుల్ టు క్యాష్ అనేది వస్తుంది, టు క్యాష్ అకౌంట్ అని. సో బిల్ అనేది సాల్వ్ అయిపోతుంది, సింపుల్. ఈ కేసు అనేది సింపుల్ గా అయిపోతుంది. ఇక్కడ మాత్రం కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటది. సో అది మనము నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అర్థమవుతుంది ఈజీగా. ఈ థియరీ అనేది కంపల్సరీ, ఓన్లీ ఈ థియరీ అర్థం చేసుకుంటేనే మనకి ఆ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈజీ ఉంటది. సో నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం మనం ఈ లెసన్ వి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.